శ్రీవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని గుజరాత్ హైకోర్టు జడ్జి మానవేంద్రనాథ్ రాయ్, తెలంగాణ ఎమ్మెల్యే వినోద్ కుమార్, ఎస్టీ/ఎస్సీ ఆల్ ఇండియా చైర్మన్ ఆర్ కృష్ణయ్య, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్, ప్రభుత్వ సలహాదారుడు పి నాగార్జున రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి కులగణనకు చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ మధ్యనే జీవోఎంఎస్ నెంబర్ 23ను కూడా లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఇచ్చింది. ఇది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేద వర్గాల యొక్క లెక్కలను బయటపెట్టి సమగ్రంగా తీసి ఒక గొప్ప ఆలోచనతో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో వెంటనే వచ్చి నేను స్వామివారిని గతంలోనే దర్శించుకున్నాను. ఈరోజు మా కుటుంబ సభ్యులతో నేను ఎప్పుడో అభిషేకం చేయించాలి స్వామివారికి, నా జీవితంలో చాలా మార్పు ఉంటాయని చెప్పి కోరుకోవడం, భగవంతుని కోరుకోవడం ద్వారా నాకు ఇక్కడ అభిషేక కార్యక్రమానికి ఆ సేవ చేసేటటువంటి అదృష్టాన్ని ఆలయ అధికారులు నాకు అర్పించారు. కాలం మా కుటుంబానికి ఆశీర్వదిస్తూ మా తెలంగాణ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఆయన సపోర్ట్ ఇచ్చిన ఘనతకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న మా లార్డ్ వెంకటేశ్వరకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న టీటీ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు ఇలా మంచి దర్శనం చేసుకున్నందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకొని మా తెలంగాణ 3వ శాసనసభకి పంపించిన దేవుడు మా నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ మా మీద వారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మా తెలంగాణ ప్రజలు అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు మా తెలంగాణ ప్రజలపై ఎప్పుడు ఉంటూ మంచి పాలన చేయాలని కోరుకుంటూ అదే మా శ్రీవారిని కూడా అదే కోరుకోవడం జరిగింది. కాబట్టి ఎల్లప్పుడూ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తెలంగాణ మా నాగర్ కర్నూలు నియోజక ప్రత్యేకంగా మా నాగర్ కర్నూలు నియోజక ప్రజలకు ఆశీర్వాదాలు ఉన్నాయని కోరుకుంటూ